వారు తెలియజేసిన 3 మహావాక్యాలుగా అందరము స్మరిద్దాం ఇప్పుడు. ధర్మం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, బుద్ధం శరణం గచ్ఛామి, బుద్ధం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి. ఈరోజు వైశాఖ పౌర్ణమి, బుద్ధ పౌర్ణమి అని మనం జరుపుకుంటున్నాం. భారతదేశంలో కూడా ఈ పౌర్ణమి బుద్ధుని యొక్క పౌర్ణమిగా, అంటే బుద్ధ భగవానుడికి జ్ఞానోదయం పూర్ణంగా కలిగిన అటువంటి పౌర్ణమిగా ఆ రోజు జరిగిందని దాని యొక్క చరిత్ర ఉన్నది. మనము ఆ మహనీయుని గురించి తెలుసుకోవలసిన అవసరము కూడా ఎలా ఉన్నది అంటే, బ్రహ్మము నెరిగిన వాడు బ్రహ్మమే అవుతాడు, అలాగే భగవంతుడిని ఎరిగిన వాడు భగవంతుడు. అందుకనే బుద్ధ భగవానుడు అనే పేరు ఆయనకు వచ్చినది. బ్రహ్మమన్నా భగవానుడన్నా పర్యాయ పదమే తప్ప ఒకటే పదము. వారు యొక్క జనించిన స్థలము మనం ఇప్పుడున్న నేపాల్, అనగా ఒకప్పుడు జనక మహారాజు యొక్క పట్టణంగా ఆయన పరిపాలించినటువంటి దేశం అది. అలాగే సీతాదేవి యొక్క జన్మస్థలము కూడా ఆ ప్రాంతమే. అక్కడ ఆ వారసత్వంలో కలియుగంలో వారు అక్కడ పుట్టినటువంటి రాజుల వారసత్వంగా పుట్టినటువంటి ఒక మహనీయుడు. వారు పుట్టినది లుంబిని అనే ఒక పట్టణం అనే పేరున్నది. ఇక తల్లిదండ్రులు సుశోధనుడు, మాయాదేవి వారి తల్లిదండ్రులు. ఇక వారికి తల్లిదండ్రులు వారికి పెట్టిన పేరు సిద్ధార్థుడు అనే పేరు పెట్టారు. ముందుగా పెట్టిన పేరు బుద్ధుడు కాదు, ఆయన జ్ఞానోదయంతో వచ్చిన పేరు. ఇక ఆయన భార్య కూడా యశోధర అనే పేరున్నది. అనగా వివాహం అయినది, ఒక బిడ్డ సంతానం కూడా, మగబిడ్డ సంతానం కూడా ఉన్నది. వారికి ఆ సమయంలో మంచి యువకుడిగా ఉన్నటువంటి సమయంలోనే వైరాగ్యం అనేది ఒక అపారమైన వైరాగ్యం అనుకోవాలి. వైరాగ్యాలు అనేది సహజంగా వచ్చిపోతూ ఉంటాయి అందరికి, కానీ వారికి వచ్చిన వైరాగ్యం ఎలాంటిది అని అంటే, ఏదో ఒక సత్యాన్ని తెలుసుకోవాలి. ఏది సత్యము అనేది లోకంలో జరిగేటువంటివి మనకు కొన్ని కథలు ఉన్నాయి. ఒక వ్యక్తి చనిపోయితే ఆ వ్యక్తిని తీసుకెళ్తూ ఉంటే దానిని వివరించి అడిగి, ఈ వ్యక్తిని ఎందుకు తీసుకెళ్తున్నారంటే అతను చనిపోయాడు అని చెప్తారట. అయితే ఎవరమైనా ఇలా జరుగుతుందా అంటే ఎవరికైనా ఇదే పరిస్థితి అన్నప్పుడు, అయితే చనిపోతామా అని అక్కడ నుంచి దాని మీద విచారణ. ఇక రోగిష్ఠిని చూశాడు. అయితే దేహము కొన్నాళ్ళు క్షీణిస్తే ఇలాంటి రోగాలు వస్తాయా అని చెప్పి, మరి వీటికైనా ఇంకా ఏమైనా ఉన్నదా అని తనకు అందిన పరిజ్ఞానముతో జరిగింది ఏమంటే, ఒక ఉన్నత కుటుంబంలో మహారాజు బిడ్డగా పుట్టాడు గనక పెద్దల చేత గురువుల చేత కొన్ని శాస్త్ర జ్ఞానం ఆయనకు తెలిసే ఉంటుంది. విద్యావంతుడే కానీ అవిద్యావంతుడు కాదు కదా. అప్పుడు మానవ జన్మ శ్రేష్టమని, అన్నీ నశించనిది ఒకటి ఉంటుంది అని, అది బ్రహ్మమై ఉన్నది అనగా ఈ సమస్తము నశిస్తున్నప్పటికీ నశించని పదార్థం ఒకటి ఉన్నది, అది మనలో ఉన్నది, అంతటా ప్రకాశింపచేయుచున్నది అనే భావన కలిగింది. అయితే అప్పుడు ఏదైతే శాశ్వతంగా నశించకుండా ఉన్నదో అది తెలుసుకోవాలి కదా అనే ఒక పరమార్థము ఆయనలో ఉన్నది. ఏంటంటే ఒక పట్టుదల. ఉన్నది చూడు, లేనిది వీడు అనే ఒక సందేశం ఉన్నది. ఉన్నదే చూడు అంటే ఏది ఉన్నది? కనిపించి కొన్నాళ్ళకు కాలగర్భంలో కలిసేది ఉన్నదా అంటే లేదని ఒక నిర్ణయం జరిగింది. మరి ఉన్నదేది అంటే దాన్ని చూడాలి కదా. అప్పుడు లేనిదేది, దీన్ని వీడాలి అనే భావనలోకి వచ్చేశాడు. ఆ ఒక్క మాటతోనే, ఆ ఒక్క భావనతోనే రాజ్యాన్ని, భార్యను, బిడ్డను వీడి అర్ధరాత్రి అక్కడ నుంచి బయటకు వచ్చినట్లు మనకు చరిత్ర ఉన్నది. నేపాల్కు సరిహద్దుతో మనకున్న రాష్ట్రం భారతదేశానికి, భారతదేశముతో కూడినటువంటిదే నేపాల్ కూడా. కానీ
మనకు స్వాతంత్ర విషయంలో ఆ ప్రాంతాన్ని దాన్ని ఒక సపరేట్ గా ఒక దేశంగా విడదీశారు. అయినా మన సాంప్రదాయంతోనే ఉంటారు వారు కూడా. ఇక పశుపతినాథ్ ఆలయం అంటే శివాలయం. అది అక్కడే నేపాల్లోనే ఉన్నది. మనం కూడా యాత్రకు వెళ్తూనే ఉంటారు మన భారతీయులు. ఇక దానికి సరిహద్దులతో కూడిందే బీహార్. ఈ బీహార్లోనే గయకు గయ క్షేత్రం ఉన్నది, విష్ణుపాదాలు. అక్కడికి సుమారు ఒక 30 కిలోమీటర్లు లోపుగా బుద్ధ భగవానుడు అక్కడ భీమ నది అనుకుంటా అది ఉన్నది. ఆ నది ఒడ్డున వీరు బోధి వృక్షము అనగా మడి, రావి ఇవన్నీ కూడా ఒక పవిత్రమైన విశిష్టమైన వృక్షాలుగా మనం చెప్పుకుంటాం. ఇప్పుడు కూడా యాత్ర వెళ్తే ఆ వృక్షాలు అక్కడ గొప్పగా కనిపిస్తాయి మనకు. ఆ బోధి వృక్షము కింద వారు ధ్యాన నిమగ్నులయ్యి 1 సంవత్సరం గడిచింది. అంటే ఇదే వైశాఖ మాస పౌర్ణమి. ఆ రోజు వారికి సత్యము అనగా ఏది, ఈ జగత్తును ప్రకాశింపచేయుచు మనలను కూడా చైతన్యపరిచి మన దేహాన్ని ప్రకాశిస్తూ ఇందులో ఒక వివేక విజ్ఞానాలు కలిగి ఉన్నాడు మానవుడు. అది దేని మీద ఆధారపడి ఉన్నది అనగా ఒక దివ్య తేజము అనగా మనలో ఉన్న మన స్వస్వరూపము, దానిని దర్శించినట్టు చరిత్ర ఉన్నది. కానీ 1 సంవత్సరం పూర్తి అయ్యాక కూడా ఆయన అక్కడి నుంచి లెగవలేదు. మరొక సంవత్సరం కూడా కూర్చున్నాడు. మళ్ళీ అదే ఏకాదశి రోజు పూర్ణస్థితి వారికి పొందినట్లు చరిత్రగా మనకు తెలియబడినది. ఇది అందరూ చెప్పుకున్న ఆయన గురించి మొట్టమొదట ఇదియే జరుగుతుంది. ఇక వారు ఈ యొక్క మేలుకొన్నాక అక్కడి నుంచి తర్వాత లోకాన్ని, దేశాన్ని ఉద్ధరించాలనే ఒక భావన కలిగింది. ఆ భావనతో బుద్ధం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి అనే 3 సూక్తులు అత్యంత గొప్పవి. అందరూ బుద్ధుడి గురించి మనకు తెలియాలంటే ముందు ఈ పదాలు మనకు గుర్తుకొస్తాయి. ఇక్కడ ధర్మం శరణం గచ్ఛామి అనే పదానికి తీసుకుంటే ధర్మము అన్ని ధర్మయుక్తంగా ఉండాలనే పదాన్ని వాడతాం. ధర్మం అనగా ఏది అనగా వారికి అందినది మనం కూడా తెలియబడవలసిన అవసరం ఒకటి ఉన్నది. ధర్మము అంటే అనేక రకాల ధర్మాలు, ఇక అనేక రకాల మతాలు ఉండొచ్చు. ఎవరి మత ధర్మం, ఎవరి కుల ధర్మం వాళ్ళకు ఉంటుంది. అది ఏకత్వానికి కలిగించదు. ఇక ప్రకృతి పరంగా ఆలోచిస్తే పంచభూతాలు సంపూర్ణంగా అవి అంతటా సమానత్వంగానే ఉంటాయి. ఒకరికి ఎక్కువ, ఒకరికి తక్కువ అని గాని భేదము లేకుండా భేదభావంతో పంచభూతాలు ఉన్నాయి. అందరము ఆ పంచభూతాల మనుగడ చేతనే జీవిస్తున్నాము. ఇది యథార్థంగా మనకు తెలుస్తుంది. వాటి విచారణకి వెళ్ళినప్పుడు అందరము సమానమే. అందరూ చెప్పింది అదే. ఎవరు చెప్పినా నీతి మార్గము, భూతాలకు భేదము లేదు. నీటికి లేదు, గాలికి లేదు, నేలకు లేదు, ఆకాశానికి లేదు, గ్రహాలకు లేదు. మరి మానవుడికి ఎందుకు వచ్చింది? వాటి నుంచి వచ్చాం మానవులం. అది లేకపోతే మనము లేము. భేదము మనకెందుకు అనేది వస్తే అప్పుడు ధర్మము ఏది? అవి ధర్మంగా నడుచుకుంటున్నాయి. ఆ ధర్మము మనలో ఉండాలి. ఉంటే ఇక్కడ ఎక్కడ భేదాలు ఉండవు. ఏ జనానికి యుద్ధాలు జరిగి వినాశనము జరగదు అనే భావనతో ధర్మము అంటే ఇప్పుడు కూడా మనము తెలుసుకోవలసిన విషయము ఏమి అంటే ధర్మానికి నిర్వచనమేమి అన్నప్పుడు మతరహితము, భేదరహితమే ధర్మము. మతాలు అనే తత్వాలు తల ఎత్తుతే ధర్మము నిలవదు. మతరహితమై భేదరహితమై ఉన్నది ధర్మము. అందుకనే మొట్టమొదటి సూక్తిని దాన్ని ధర్మం, దానిని శరణు పొందు. ఇక ధర్మం శరణం గచ్ఛామి, బుద్ధం శరణం గచ్ఛామి. ఆ భావనతో నీవు బుద్ధి, మంచి బుద్ధి కలిగి ఉండాలి అని తెలియజేశారు. ఇక సంఘం శరణం గచ్ఛామి, సంఘానికి కట్టుబడి ఉండాలి. ఎప్పుడు కూడా ఎక్కడ సంఘానికి వ్యతిరేకంగా ఎవరు జీవించినా మళ్ళీ అక్కడ హింస ప్రజ్వరిల్లుతుంది. మానవుడు సుఖశాంతులతో ఎప్పుడూ జీవించలేడు. ఆ స్థితిలో సంఘానికి, సంఘమంతా ఐకమత్యంగా ఈ ధర్మము తెలిసి సంపూర్ణమైన అందరము సమానత్వంగా ఈ సృష్టిలో ఉన్నామో ఆ సృష్టి మనకందరికీ సమానత్వంగా ప్రకాశిస్తూ ఉన్నదో దానికి కట్టుబడే మనం ఉండాలి. అంతే తప్ప మతాలకు మతరహితంగా కేవలము మన భారతదేశము కానీ ఇటు
నేపాల్ నుంచి కన్నా కూడా వారు చైనా ప్రాంతము, టిబెట్, శ్రీలంక, ఇటు మన భారతదేశము ఇటు అపారంగా విస్తరించి తిరిగి ఈ బోధలు చేశారు. అంటే ఎన్నో చెబితే మానవుడికి పూర్తిగా అర్థం కాదు. అందుకని సులువైన మార్గాన్ని ఎంచుకున్నాడు. ఆనాడు ఉన్నటువంటి మానవుల యొక్క ఆలోచన అమాయకత్వము, అజ్ఞానము ఎక్కువ. అలాంటప్పుడు ఇప్పుడున్నంత మానవుడు చైతన్యవంతంగా లేడు. అలాంటి వారికి అలాంటి భావన తెలియజేశాడు. ఇక మనము చెప్పుకోదగినది ఈ ఆంధ్ర రాష్ట్రములో అమరావతిలో బౌద్ధ రామాలు అపారంగా ఉన్నాయి. అక్కడ సంచరించినట్టు, బోధలు చేసినట్టు చరిత్రలు, ఆనవాలు ఇప్పటికీ ఉన్నాయి అక్కడ. అప్పుడు ఉన్న రాజులు కూడా, అంటే ఒక 400 సంవత్సరాల క్రితం ఉన్న రాజులు కూడా మన ప్రభుత్వాలు వచ్చినప్పటికీ ఆ యొక్క వాటి యొక్క శిల్పాలు గాని, వాటి శాసనాలను మ్యూజియం పెట్టి ఇప్పటికీ ప్రదర్శనకు మనకున్నాయి. అనగా ఇక్కడ ఆ విశిష్టత కొనసాగినట్టు మనము చెప్పుకోదగిన ఆ మహనీయుడి గురించి చెప్పుకోవడానికి తప్పనిసరి అవసరమై ఉన్నది. ఇక అప్పట్లో కేవలము రాజుల యొక్క విశిష్టతతో ఉన్నటువంటి అశోక మహారాజు సామ్రాజ్యాన్ని అంతా స్థాపిస్తూ యుద్ధాలు చేసి చివరకు ఈ రక్తపాతాన్ని చూసి బౌద్ధ మతాన్ని స్వీకరించాడు అని ఉంది. స్వీకరించి 8 ఆకులతో కూడిన ధర్మచక్రం, అష్టదళ చక్రము అనే ఇటువంటి ధర్మచక్రాన్ని అశోక స్తూపమునకు బౌద్ధ చక్రం అనే ఒకటి ఉంటుంది. అది ఇప్పటికీ కూడా మనకు నాణ్యాల మీద, అంటే ఆ విశిష్టత పోకుండా చరిత్ర కోసం మన వారు ఆ స్థితిని అక్కడ నిలబెట్టినందుకు మనం అందరము సంతోషపడాలి. అట్లాగే ఆయన హింసావాదాన్ని వీడి అలాంటి ఉత్తమ ధర్మమైనటువంటి ఉత్తమ భావంతో మళ్ళీ సంచరించితేనే ఈ లోకం సుఖశాంతులతో మళ్ళీ కొంతకాలం గడిచింది. అట్లాగే నాగార్జునుడు కూడా మనకు నాగార్జున కొండలలో ఇప్పటికీ ఆ నదిలో, సాగర్లో ఇప్పటికీ వారి యొక్క ఉన్న ప్రదేశం ఉన్నది. వారు కూడా ఆ మతాన్ని స్వీకరించి ఎంతో గొప్ప గొప్ప బోధనలు చేసి అనేక విధాలుగా ఈ లోకానికి, సమాజానికి కావలసిన స్థితిని కలిగించారు. ఇక బుద్ధ భగవానుడి గురించి చెప్పుకోవాలి అంటే వారు విగ్రహారాధనను ఒప్పుకోలేదు, విగ్రహారాధన చేయలేదు కూడా. కానీ కొంతమంది అనుకోకుండా విగ్రహారాధనను ఆయన చేయలేదు కనుక ఒకవేళ నాస్తికుడా అని కూడా అనుకోవచ్చు. కానీ వారి యొక్క విశిష్టతనే మనం కొనియాడదాం. ఇక్కడ వారు ఈ యొక్క భౌతిక విషయాలకు అతీతంగా ఏదైతే పారమార్థిక తత్వము, భగవతత్వం ఉన్నదో దానిని తనలోనే దర్శించాలని బోధి వృక్షము కింద 2 సంవత్సరాలు తపస్సు అనగా ధ్యానం చేశారు. అది సత్యము కదా, దానిని ఎవరము ఖండించలేదు. అప్పుడు దేనికోసం చేశారు? ఉన్నది చూడాలి అనే దానికోసం చేశారు. లేనిది వీడాలి అనే ఒక బలమైన నిర్ణయం, అనగా అశాశ్వతమై కేవలము తాత్కాలికమైనటువంటి ఈ జీవన యాత్రలు మంచి కాదు అనుకున్నప్పుడు ఒక యువరాజుగా పుట్టి భార్య ఉండి ఒక బిడ్డ ఉండి ఆ బిడ్డను తీసుకుని 2 సార్లు ఆ యశోధర బుద్ధ భగవానుడి దగ్గరికి వచ్చి కాళ్ళ మీద బిడ్డను పెట్టి కొనియాడిందంట, వేడుకుంది రమ్మని. కానీ చరించలేదు మనసు, దీనికి అంకితం చేశాడు. అందుకని దశావతారాలలో బుద్ధ భగవానుడి యొక్క అవతారాన్ని కూడా చేర్చారు మహనీయులు. అంటే అంతటి స్థితి సామాన్య మానవుడికి అందదు గనక ఆయన కేవలం ఆ భగవత్ అవతారమే తప్ప మరొకటి కాదు, ఇంకొకరికి సాధ్యపడదు. మన మనసుగా మనం చూద్దాం, అంతటి స్థితిని నిర్ణయం తీసుకుంటామా? ఏదో వీరు గొప్పవారని ఏదో కార్యక్రమాలు చెప్పుకుంటాం, చేసుకుంటామే తప్ప అంతటి స్థితికి మనం రాలేము. కానీ వారు తీసుకున్న నిర్ణయము కానీ ఆ సత్య సత్యాన్ని దర్శించిన ద్రష్ట, అందుకనే అంత నిర్మలంగా, నిశ్చలంగా మళ్లీ భౌతికమైనటువంటి విషయానికి వెళ్ళలేదు. అందుకని తండ్రి కూడా పిలిచాడు, నువ్వు ఒక రాజు బిడ్డగా పుట్టావు కదా, జోలె కట్టుకుని భిక్ష చేసుకుంటున్నామని ఆయన మళ్లీ మేలుకొని ఈ లోకములో బోధ చేయటానికి ఆహార వ్యవహారాలకు అవసరమైనప్పుడు భిక్ష కూడా అడగాలి, భిక్షకు వెళ్ళినట్టు చరిత్ర ఉన్నది. నువ్వు మహారాజు బిడ్డగా పుట్టి భిక్షాటన చేయొచ్చా అని అంటే అప్పుడు చెప్తాడు, మహారాజు బిడ్డగా నేను ఇప్పుడు పుట్టానని నువ్వు అనుకుంటున్నావేమో, నాది సాధు సంతతితో కూడినటువంటి జన్మ నాది.
అందుకనే నాది ఒక సన్యాసము అంటే ఉత్తమ సన్యాస తత్వముతో కూడిన వాణ్ణి. సన్యాసి సాధువులు అందరూ కూడా భిక్ష చేయొచ్చు తండ్రి, అందులో దోషం లేదు అని సమాధానం చెప్పాడు. ఇక తండ్రి అంతటితో ఆ విషయాన్ని వదిలేసుకున్నాడు. ఇక అలాగే మనకు అలాంటి లోకోత్తరమైన మహా అవతారములు ఆధ్యాత్మిక చింతన పరులందరికీ ఎన్నో మనకు సిద్ధాంతాలు ఉన్నాయి. భగవద్గీత కావచ్చు, అనేక శివగీత నుంచి అన్ని గీతలు. ఇప్పుడు మనము అవధూత గీతను కూడా రోజువారీ సత్సంగం జరుపుకుంటున్నాము. వీరందరూ కూడా ఈ మహాయోగాన్ని తెలియజేశారు. ఈ మహాయోగాన్ని పొందాలని అందరికీ అందుబాటులో, ఒకవేళ గృహస్థ ఆశ్రమం ధర్మంలో ఉండి కూడా ఆ స్థితిని పొందు. ఈ జన్మ కాకపోతే మరో జన్మకైనా అనేక జన్మ సంసిద్ధ తతో యాతి పరాంగతిం, తప్పకుండా పొందాలి. ఈ లోపల ఆ సాధనలో మనము ఉంటే మానవులందరము సుఖ సంతోషాలతో ఉంటాము, భేదభావాలు తొలగుతాయి. అవి తొలగటానికి చట్టాల కన్నా ఇది సులువైన మార్గం. చట్టాలు ఎన్ని పెట్టినా సాధ్యపడదు. కానీ మనిషికి తనంతగా తాను జరిగేటువంటి మహత్తరమైన ఈ జ్ఞానం అనగా ఈ భూతాత్మకంగా వచ్చిన మనము అన్ని సమానమైన దృష్టితో ఏదైతే కలుగుతున్నదో ఇక్కడ అట్టి సమదృష్టి కలగటానికి దానికి విద్యాభ్యాసము, సద్గురువుల యొక్క అనుగ్రహము, వారు చెప్పే బోధ, సాధన ఇవి మనకెంతో అవసరము. అందుకని నిరంతరము ఆ భావనలో అవధూత గీత అపారమైనటువంటిది, మొట్టమొదటి యుగములోనిది. ఆయన చెప్పిన దివ్య జ్ఞానానంతా రోజువారీ ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాము. కానీ ఇవాళ బుద్ధ జయంతి అనగా గౌతమ బుద్ధుడు అనే పేరు కూడా గౌతమ అనే పేరున్నది. శాస్త్రంలో చూస్తే వారి యొక్క చరిత్రలో ఆయనను ఒక పెంచిన తల్లి పేరు, ఆ బిడ్డను చిన్నప్పుడు ఇంకొక తల్లి పెంచిందట. ఆమె పేరు గౌతమి. అలాగా ఆ పేరు కూడా వచ్చినట్టు తెలుస్తున్నది. పేర్లు ఎన్ని రకాలుగా మనమైనా పెట్టుకుంటాము, అది గొప్ప కాదు. దానికి ఆ పేరుకు ప్రఖ్యాతులకు తాను నిలబెట్టి ఆ యొక్క స్థితిని ఈ లోకానికి చాటిన వారికి మన హృదయపూర్వకంగా మనము ధన్యవాదాలు చెప్పుకోవలసి ఉన్నది. అట్లాగే అందరము కూడా తను తా తెలిసిన తనకు ఏ దోషము ఉండదు, తను తా తెలిసిన తనకు దోషము ఉండదు అని అంటే తను తాను తెలుసుకునేటప్పుడు ఇతరులతో పడి ఇబ్బందులు ఏమి ఉండవు కదా. ఆ భావనే వారు ఆచరించారు. సదానంద యోగి కూడా మన ఆశ్రమం పరంగా రచించిన పుస్తకములో తన్ను తా తెలిసిన తనకు కీడు లేదు, తన్ను తా తెలిసిన తానే బ్రహ్మమవు అనే పదం వాడాడు. అందుకని అలాంటి యొక్క ఉత్తముల యొక్క భావాలు ఇవాళ స్మరించుకున్నాము. ఇక ఆ భావనతో ఇప్పుడు అందరము కూడా శాంతి శ్లోకముతో తర్వాత మౌనంగా ధ్యానం చేద్దాం. ఆ బుద్ధ భగవాన్ని స్మరిస్తూ అలాంటి దివ్య జ్ఞానాలు మనకందరికీ కలగాలని శాంతి శ్లోకంతో ముందు వారికి మనం వినయపూర్వకంగా, మన హృదయపూర్వకంగా తలుచుకుందాం. ఓం సహనావతు సహనౌ గుణత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుఖినో భవతు, లోకా సమస్త సుఖినో భవతు, సమస్త సన్మంగళాని భవతు. ఎన్ని నిమిషాలు